హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. సో లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేసుకోండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? సో చూద్దాం మరి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. ఓకే, అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ప్లే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. Loyalty, impatience, necessity, love, complaints, search. రీడింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందండి ఈరోజు. మిస్ట్రస్ట్, ఎమోషనల్ బ్యాగేజ్. ఎందుకో మెసేజ్ చాలా భారంగా అనిపిస్తుంది. చూద్దాం, మీకోసం చాలా ఇంపార్టెంట్ మెసేజ్ లాంటిది ఉండబోతున్నాయి ఈరోజు రీడింగ్లో. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. లోయాలిటీ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. లోయాలిటీ ఎందుకు వచ్చింది? పర్సన్ తను ఏంటంటే నమ్మకంగా లేరండి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ మీతో నమ్మకంగా నడుచుకోలేదు. మీ వెనుకల తను చాలా మోసాలు చేస్తూ ఉండడం, లేదా ఈ పర్సన్ తను ఒకప్పుడు ఏంటిదంటే తను చాలా మాటలు చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ద హెరోఫెంట్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఈ పర్సన్ ఒకప్పుడు చాలా లాయల్గా ఉన్నారు ఈ కనెక్షన్లో. ఓకే, ఇక్కడ పెళ్లి చేసుకుంటానన్నారు, లేదా లైఫ్ లాంగ్ నీతో ఉంటాను, లేదా చేయి వదలను, లైఫ్లో నువ్వు తప్ప ఎవరు ఇంపార్టెంట్ కాదు అని పర్సన్ చాలా చెప్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇక్కడ తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఈ పర్సన్ ఏంటిదంటే మేబీ మీ మీద అట్రాక్షనా, లేదా మీరు చూడడానికి బాగుంటారా, అందంగా ఉంటారా, ఏదైనా ఉండనివ్వండి, ఈ పర్సన్ మాత్రం ఇక్కడ నమ్మకం అనేది పొడగొట్టుకున్నారు. సో మీకు ఇచ్చిన మాట ఈ పర్సన్ నిలబెట్టుకోలేదన్నమాట. ఓకే, దానికి పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలేషన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, లేదా ఇక్కడ మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మీరంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఇష్టం లేదు కావచ్చు. సో వారు చెప్పింది, వారు చూసిన వారిని పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి, అలాంటిది కూడా జరిగినట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇద్దరికి పొజిషన్స్ అనేది డిఫరెంట్ ఉండడం. ఓకే, అంటే పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే సో తనకి మీరు సూటబుల్ పర్సన్ కాదు అని కూడా ఈ పర్సన్ అనుకొని, సో కొన్ని రోజులు మాత్రం రిలేషన్ మెయింటైన్ చేసిన తర్వాత ఎందుకు ఈ పర్సన్ నాకు సూటబుల్ పర్సన్ కాదు, మేబీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్లో సో తక్కువైపోతారు. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే మీ వెనకాల చాలా నడిపించడము, మెల్లిమెల్లిగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఎలాగైనా సరే తన మీద మీకున్న ప్రేమని అండ్ ఆ నమ్మకాన్ని చంపేయాలి అని పర్సన్ అనుకున్నారనమాట. సో కాబట్టి పర్సన్ ఏం చేశారంటే చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, అండ్ మీ ముందే అదర్ పర్సన్తో ఉండడం కానివ్వండి, లేదా అదర్ పర్సన్తో హ్యాపీగా ఉన్నట్టుగా నటించడం కానివ్వండి, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానివ్వండి, మీకు అస్సలు టైం ఇవ్వకుండా పర్సన్ అదర్ పర్సన్కి అండ్ తన ఫ్యామిలీకి అండ్ తన కెరియర్ అని ఈ పర్సన్ ఇంకా వారి మీదే ఫోకస్ చేయడం చాలా ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో మీకు అసలు టైం ఇవ్వలేదు ఈ పర్సన్. మీరు ఎప్పుడు కాల్ చేసినా, మెసేజ్ చేసినా, లేదా మీరు ఈ పర్సన్ మేబీ బ్లాక్లో పెట్టుకున్నా కూడా కొంతమందికి వేరే వేరే నెంబర్తో కాల్ చేసినా ఎక్కడ కూడా ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వడం లేదు. ఓకే, మీరు పెట్టిన మెసేజ్ చూడడం కానీ రెస్పాండ్ అవ్వరు. ఓకే, అన్నిటికీ పర్సన్ చాలా
ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ పర్సన్ తను మేబీ తనకి ఆ రీగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, మిమ్మల్ని మోసం చేసిన దానికి పర్సన్కి రీగ్రెట్ ఫీలింగ్ అనేది చాలా ఉందన్నమాట. తప్పు చేశాను అండ్ అనేది తన ఆత్మసాక్షి ఉంటుంది కదా, అది ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో అదర్ పర్సన్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, కానీ పర్సన్ చూడండి తన లైఫ్లో మీరు లేరు. మీరు ఇంకా అంటే ఇక్కడ 3 కప్స్ అనేది పడిపోయి ఉన్నాయి, ఇక్కడ 2 కప్స్ ఉంది. ఓకే, ఇక్కడ తన ఫ్యామిలీ అండ్ అదర్ పర్సన్ అందరూ పంచిన ప్రేమ, మీరు ఒక్కరు పంచిన ప్రేమ ముందు అది సరే కాదనమాట. అంటే వారు అందరూ ఒకవైపు ఉంటే మీరు ఒక్కరు ఒకవైపు అనమాట. అంత మంచి ఒపీనియన్ ఈ పర్సన్కి ఉంది మీ మీద. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వలన మాత్రమే ఈ పర్సన్ ఇక్కడ దూరం పెట్టుకున్నారు, లేదా సొసైటీ అనే లేదా ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరనే దాని వలన ఈ పర్సన్ తను దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది. తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద పెట్టడము, ఇలా చాలా ఇగ్నోర్ అయితే చేశారు. అండ్ మీతో పర్సన్ మేబీ మ్యారేజ్ చేసుకుంటే రైటా రాంగా, మీరు ఉంటే తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లేదా పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఉంటే ఎలా ఉంటుంది అని పర్సన్ చాలా కంపారిజన్ చేసి ఏదో నిర్ణయం కూడా తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అది మీకు చాలా బాధనైతే కలిగించింది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇన్ పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇన్ పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇన్ పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. మీరు చాలామంది చాలా బాధపడుతున్నట్టున్నారండి. ఈ పర్సన్ విషయంలో మీ పేషెన్స్ అనేది కోల్పోతున్నారు మీరు. ఇంకా మీకు ఓపిక లేదనమాట. సో మీరు లెట్ గో చేయాలనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు వెయిట్ చేసే ఓపిక కూడా మీకు లేదు. అండ్ బాగా ఏడవడం వలన మీ కన్నీరు కూడా ఆరిపోవడం లాంటిదనమాట. మేబీ ఇప్పుడు ఏడ్చినా కూడా మీ మనసులో బాధ అనిపిస్తుంది, కానీ మేబీ కండ్ల నుంచి నీళ్ళు కూడా రావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా గుండె భారం అనేది అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పర్సన్ విషయంలో. అండ్ కొంతమందికి పర్సన్ మేబీ మీరు ఎప్పుడు ఏంటిదంటే ట్రెడిషనల్గా ఉండడము అండ్ ఎప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా కల్చర్ అనేది ఎక్కువగా పాటించేవారనమాట. మీరు సాంప్రదాయం అని అలా ఉంటారు కదా, అలాంటి వారు అనమాట. ఈ పర్సన్ ఏమో అలాంటి వారు కాదు. సో తను కొంచెం ఎంజాయ్మెంట్ కోరుకునే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, దానివల్ల కూడా మీ ఇద్దరికి పడడం లేదు. సో ఇక్కడ బ్యాలెన్స్ కూడా చేసుకోలేకపోతున్నారు. మీరు ఏంటిదంటే మీ పర్సన్ ప్రతి ఒక్క విషయం మీతో చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి, మంచి చెడు ఏదున్నా సరే షేర్ చేసుకొని అండ్ కలిసి ముందుకు వెళ్ళాలి అని మీది. కానీ పర్సన్ మీకు ఏ విషయంలో కూడా తను చెప్పారండి. మీ వెనకాల చాలా దాచిపెడతా ఉండడం కానివ్వండి, అదర్ పర్సన్ కానివ్వండి, అండ్ పర్సన్ మీకు ఏదో నిజం తెలిసింది అన్నట్టుగా చూపిస్తుంది పర్సన్ విషయంలో. కాబట్టి మీరు చాలామంది చాలా ఏడుస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా చూడండి, తను కూడా అంత హ్యాపీగా అయితే లేరు. సో తను కూడా చాలా ఏడుస్తూ ఉన్నారు. ఈ పర్సన్ చూడండి తన మొబైల్లో ఇక్కడ మీ ఫోటో కానివ్వండి లేదా మీ స్టేటస్ కానివ్వండి, ఓకే, అది చూసుకుంటే పర్సన్ తను కూడా చాలా ఏడుస్తున్నారు. అండ్ ఇంకా మేబీ ఇంకా ఓపిక అయిపోయింది, సో లెట్ గో చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా బాధలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ తను హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఆ రిలేషన్లో ఇంకా ఈ పర్సన్తో హ్యాపీగా ఉండలేను, సో ఇంకా రాసి పెట్టలేదేమో అన్నట్టుగా తను కూడా అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు కూడా అలాగే అనుకుంటున్నారు. సో మీరు కూడా మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇదే టైంలో మీ మీద న్యూ పర్సన్ కావచ్చు, ఎవరో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, నెసెసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. నెసెసిటీ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. చాలా పెయిన్ఫుల్గా ఉందండి ఈరోజు రీడింగ్. ఓకే, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో లవ్ ఉందా అంటే, ఒకప్పుడు మీరు చాలా లవ్ చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు ప్రాణం పెట్టుకొని బతికారు. మీరు లేకపోతే మీ పర్సన్ లేరు, మీ పర్సన్ లేకపోతే మీరు లేరు అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదా ఈ పర్సన్ రాను రాను ఇక్కడ తను ఏంటంటే కొంచెం ఇగ్నోర్ చేయడము అండ్ తన మెంటాలిటీ మొత్తం చేంజ్ అవ్వడము అండ్ మీ వెనకల చాలా నడిపిస్తూ ఉండడం. అంటే ఇక్కడ గాసిప్స్ లాంటిది లేదా నమ్మక ద్రోహం చేయాలని పర్సన్ తను ఓవర్ థింకింగ్ చేశారండి. ఇక్కడ పర్సన్ మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ ఈ పర్సన్ పొంది ఉంటారు.
కాబట్టి పర్సన్ ఎందుకు తనకు మీ మీద లవ్ ఉన్న సో మేబీ ఆ ఫ్యూచర్ జీవితాన్ని పంచుకోలేను అని పర్సన్కి ఏదో థాట్ లాంటిది వచ్చింది. కాబట్టి పర్సన్ ఇగ్నోర్ చేశారు. అండ్ ఈ పర్సన్కి మేబీ తనకి ఇష్టం ఉన్నా సరే కొన్ని పరిస్థితుల వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ తన మనసులో చాలా లవ్ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ కూడా ఈ పర్సన్ చూడండి మీ జ్ఞాపకాలతోనే తను బతుకుతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీరు కూడా సేమ్ అండి. సో మీరేమనుకుంటున్నారంటే పర్సన్ చాలా బీట్రేల్ చేశారు, నమ్మక ద్రోహం చేశారు అని మీరు బాధపడుతున్నారు. ఈ పర్సన్ విషయంలో ఇంత ఎఫర్ట్స్ పెట్టాము, ఇంత లవ్ చూపించాము, ఇంత కేర్ తీసుకున్నాము, ఈ పర్సన్ విషయంలో ప్రతి విషయంలో మీరు చాలా కేరింగ్గా ఉన్నారనమాట, చాలా లాయల్గా ఉన్నారు. కానీ పర్సన్ మాత్రం మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. సో ఇంత నమ్మక ద్రోహం చేస్తారని మీరు చాలామంది కుమిలిపోతున్నారనమాట. ఇప్పటికీ కూడా మీరు చాలామంది సో వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. ఓకే, సో తన జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తలుచుకొని మీరు చాలా కుమిలిపోతున్నారు, చాలా ఏడుస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండాలంటే సో మీరు మీ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఒకవేళ మీ పర్సన్ కూడా టారో చూస్తూ ఉంటే ఓకే, సో నా లైఫ్లో నేనైతే హ్యాపీగా లేను, నేనంటూ హ్యాపీగా ఉంటే నువ్వు నా లైఫ్లో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని మీరు మీ పర్సన్కి చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే, కానీ పర్సన్ చూడండి తను ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి. పర్సన్ మేబీ మంచి టైం కోసం కావచ్చు, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సన్కి. ఓకే, ఇక్కడ ఇద్దరి మధ్యలో లవ్ అనేది ఉంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ సొసైటీ అని, ఫ్యామిలీ అని అవి ఎక్కువగా చూపిస్తుంది. అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా ఉన్నాయన్నమాట. ఓకే, దానివల్ల మాత్రమే మీరు దూరం అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ అతి తొందరలోనే మీ లైఫ్లో ఎవరైనా మేబీ ఇందాక చెప్పాను కదా, చాలా ఇంట్రెస్టెడ్గా ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారు. అండ్ అలాగే మీ పర్సన్ కూడా చూడండి ఇక్కడ తను వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, తను ఇక్కడ కప్ తీసుకొని రావాలనుకుంటున్నారనమాట. మేబీ అపాలజీ కూడా అడుగుతారు పర్సన్. ఓకే, తన మనసులో తన గుండె భారంతో ఉన్నారు పర్సన్ ప్రజెంట్. తను కూడా అంత హ్యాపీగా అయితే లేరండి. తను అన్ని విధాలుగా హ్యాపీగానే ఉండొచ్చు, తన ఫ్రెండ్ సర్కిల్లో హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్లో హ్యాపీగా ఉండొచ్చు. కానీ మీరు అర్థం చేసుకున్నట్టుగా తన లైఫ్లో అర్థం చేసుకునేవారు లేకపోవడం కానివ్వండి. ఓకే, అలా ఈ పర్సన్ తను చాలా మిస్ అవుతున్నారనమాట. తన లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే మేబీ ఒంటరి వారే అన్నట్టుగా ఉంటారు కదా కొంతమంది, అలాంటి జీవితాన్ని పర్సన్ గడుపుతున్నారనమాట. మీరు ఒక్కరు ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు, 100 మందితో సమానం మీరు అన్నట్టుగా పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, అపాలజీ అయితే అడుగుతారు, ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారనమాట. అపాలజీ కూడా అడగాలని ఉంది పర్సన్కి కదా, రైట్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. యు ఆర్ మై హార్ట్ అని పర్సన్ ఇక్కడ చెప్తున్నారండి మీకు. ఓ బ్యూటిఫుల్ అండి. ఇక్కడ యు ఆర్ మై హార్ట్ అండ్ లవ్ అండ్ ఇక్కడ 8 of Wands అండి. ఓకే, చాలామందికి ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మీకు కంటాక్ట్ రాబోతుంది. ఓకే, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తన వైపు నుంచి మీరు కంటాక్ట్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. మార్నింగ్ టు నైట్ వరకు చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ అయినా రావచ్చు, మెసేజ్ అయినా రావచ్చు. ఓకే, మీరు పడుతున్న బాధ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మేబీ కొంచెం టైం పడుతుంది. ఇక్కడ 7 hours తర్వాత చాలా మందికి కాంటాక్ట్ అయితే రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరు ఈ రీడింగ్ని అండ్ ఈ మెసేజెస్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా, అండ్ లైక్ చేయండి. ఓకే, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదండి, ఏదో స్టక్ అయిపోయినట్టుగా ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీతో ఏదో డిస్కషన్ లాంటిది కూడా చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఏదో విషయంగా. ఓకే, ఈరోజు మీరు చాలామంది ఏదో విషయంగా చాలా ఏడుస్తున్నారండి, చాలా బాధపడుతున్నట్టున్నారు మీరు. పర్టికులర్గా ఒక పర్సన్ విషయంలో ఇంత ఏడవాల్సిన అవసరం అయితే లేదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఓకే, ఒక చేతికి ఉన్న వేలే సరి సమానంగా ఉండవు. ఓకే, అలాంటిది ఒక పర్సన్ అర్థం చేసుకుంటారు అండ్ మీ మనసుని తను అర్థం చేసుకుని మీతో లైఫ్ లాంగ్ ఉంటారు అని మీరు తన మీద అంత నమ్మకం పెట్టుకోవద్దండి. ఓకేనా, సో ప్రాక్టికల్గా ఉండండి. వచ్చేవారు వస్తారు, పోయేవాళ్ళు పోతారు అన్నట్టుగా. సో ప్రాక్టికల్గా ఉండండి. ఓకే, కంప్లైంట్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ వేరే వారి మాటలు వినేసి మిమ్మల్ని మేబీ బీట్రేల్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ తన లైఫ్లో మేల్ అయితే ఫీమేల్ రావడం, ఫీమేల్ అయితే మేల్ పర్సన్ రావడం, దానివల్లనే ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ పిల్లి పాలు తాగుకుంటానని ఎవరు చూడడం లేదు అనుకుంటుంది కదా,
సేమ్ అలాగే పర్సన్ చూడండి, తను మీకు తెలియకుండా అదర్ పర్సన్తో డిస్కషన్ చేశారు ఏదో విషయాలు, లేదా మీ విషయాలు తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పి ఉంటారు. సో ఈ పర్సన్ దగ్గర హ్యాపీగా ఉండలేకపోతున్నాను, లేదా తను చాలా టార్చర్ పెడతా ఉంటారు, అలాంటిది అనమాట. ఓకే, దానివల్లనే ఈ పర్సన్కి ఏంటిదంటే తనని మైండ్ వాష్ చేయడం లాంటిది అనమాట. వారి కంట్రోల్లో తీసుకోవడానికి పర్సన్ని చాలా మైండ్ వాష్ చేస్తూ ఉన్నారు. వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు, అలా ఈ పర్సన్ని మనసున పట్టకుండా సో తన బుర్రలు అంతా ఎక్కించడం లాంటిది. ఓకే, కాబట్టి పర్సన్ చూడండి వారి మాటలు వినేసి అండ్ వారే రైట్ అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ దొంగచాటుగా మిమ్మల్ని చాలా స్పై కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్ కన్నింగ్ పర్సన్ అండి. ఓకే, సర్చ్ కార్డ్కి క్లారిఫికేషన్ చెప్పాను కదా ఇందాక, ఇక్కడ మనకి స్పైన్ కార్డ్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ సర్చ్ కార్డ్ వచ్చింది అనమాట. ఓకే, మీ పర్సన్ తను ఎలా మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనే కొత్త రూట్స్ అనేది పర్సన్ వెతుకుతూ ఉన్నారనమాట. ఈ పర్సన్తో మళ్ళీ ఎలా మాట్లాడాలి, లేదా ఈ పర్సన్ మళ్ళీ మేబీ పాస్ట్లో నమ్మినట్టుగా మళ్ళీ నమ్మాలి అంటే నేను ఏం చేయాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మేబీ కొత్త దారులు అనేది వెతుకుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా సీరియస్గా ఉన్నారండి పర్సన్ మీ విషయంలో. సీరియస్గా ఈ కనెక్షన్లో వర్క్ చేయాలి, ఈ పర్సన్ని మళ్ళీ గ్రిప్లో తీసుకోవాలి, తన నమ్మకాన్ని కానివ్వండి, తన ప్రేమని కానివ్వండి మళ్ళీ పొందాలి అండ్ అన్నట్టుగా ఈ పర్సన్ చూడండి. అండ్ తన లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఎవరు మైండ్ వాష్ చేసేవారు. ఓకే, వారి మాటలు విని కూడా ఈ పర్సన్ తను ఇక్కడ మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు ఏంటిదంటే ఈ పర్సన్ వారి లైఫ్ నుంచి పారిపోయి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే, అండ్ వారి మాటలు కానివ్వండి ఈ పర్సన్ని పదే పదే హర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఆ కంట్రోలింగ్ నేచర్ ఈ పర్సన్ భరించలేకపోతున్నారు అనమాట. అరే ఇదేంట్రా బాబు, ఇంత చేస్తున్నా కూడా వీరు ఇంత కంట్రోల్ చేయాలనే చూస్తారు, అండ్ అంత మూర్ఖంగా ఉన్నారు వీరు, ఏంటిది చెప్పింది అర్థం కాదు, వీరు చెప్పిందే పదే పదే అదే ఉంటారు అన్నట్టుగా ఈ పర్సన్ ఏంటిదంటే సో వీరి లైఫ్ నుంచి పారిపోవాలనుకుంటున్నారనమాట. తను ఇదంతా భరించడం కంటే సో దూరంగా వెళ్ళి బతకాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ వీరి లైఫ్ నుంచి పర్సన్ పారిపోయి దూరంగా హ్యాపీగా బతకాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి, మీతో రీయూనియన్ కావాలి. అండ్ ఈ పర్సన్ని వీరు తనని ఎవరైతే మైండ్ వాష్ చేస్తున్నారో వారిని పర్సన్ దూరం పెట్టాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది పర్సన్ మీకు ఇవ్వచ్చు కొంతమంది కండి. ఓకే, ఓకే, సర్చ్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. ఇక్కడ ఈ పర్సన్ తను రిచ్ పర్సన్ అయి ఉంటారు, లేదా తను హయ్యర్ పొజిషన్లో ఉన్నారు కావచ్చు, లేదా తనకి మనీ ఫ్లో కూడా చాలా బాగుంది. ఓకే, అయినా సరే పర్సన్ ఏంటిదంటే తన దగ్గర మీరు ఎలాంటి హెల్ప్ అనేది అడగకూడదు, అండ్ అలాగే కమిట్మెంట్ లాంటిది కూడా అడగకూడదు అనమాట. మీరు కమిట్మెంట్ అడిగిన పర్సన్ ఇవ్వరు. అండ్ ఇక్కడ తన వైపు నుంచి మీరు ఏదైనా హెల్ప్ కావాలి, సో మీరు కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నది పర్సన్ వైపు నుంచి అంటే పర్సన్ మీకు ఇవ్వరనమాట. ఓకే, సో నా వైపు నుంచి నువ్వు ఎలాంటి హెల్ప్ అడగకూడదు. ఓకే, లైఫ్లో ఉండమంటే ఉంటాను, మాట్లాడమంటే మాట్లాడుతాను, కాల్ చేయమంటే చేస్తాను అలా, కానీ తన వైపు నుంచి మీరు ఎలాంటి హెల్ప్ అడగకూడదు, లేదా తనకి క్వశ్చన్ చేయకూడదు, జడ్జ్ చేయకూడదు, అండ్ మీరు కంట్రోల్లో తీసుకోవాలని మీరు మాట్లాడకూడదు. ఓకే, అది పర్సన్కి నచ్చదనమాట. తనకి ఫ్రీడమ్ కావాలి, ఫ్రీగా ఉండాలి, అది పర్సన్కి అనమాట. ఓకే, కంట్రోలింగ్ చేసేవారు అండ్ ఇక్కడ ఏదైనా హెల్ప్ అడిగేవారు ఈ పర్సన్కి అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఎమోషనల్గా లాక్ చేయాలి అని ఎవరైతే చూస్తారో ఈ పర్సన్ ఈజీగా పసిగట్టేస్తారనమాట. అలాంటి వారికి పర్సన్ దూరంగా పారిపోతారనమాట, అలాంటిది చూపిస్తుంది. ఓకే, మిస్ట్రస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ. ఓకే, వీళ్ళ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్. ఓకే అండి, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీరు తనని అనుమానించి ఉండొచ్చు ఏదైనా విషయంగా. మిస్ట్రస్ట్ వచ్చింది ఇక్కడ. అండ్ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ యాజ్. ఓకే, అంటే ఇక్కడ ఏమంటున్నారంటే నీ డౌట్ ఏదైతే ఉంటుందో పదే పదే నేను బతికుండంగా చంపేస్తున్నావు నువ్వు, సో ఇంతగా ఎందుకు అనుమానిస్తున్నావు. ఓకే, ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడడం లాంటిది అనమాట. ఈ పర్సన్ లైఫ్లో చాలా అందమైన పర్సన్ కానివ్వండి, లేదా కొంతమందికి న్యూ పర్సన్ కానివ్వండి, లేదా మనీ ఫ్లో బాగున్న పర్సన్, లేదా తను చాలా స్టైలిష్గా ఉన్న పర్సన్ అండ్ ఇండిపెండెంట్గా ఉన్న పర్సన్ ఎవరో తన లైఫ్లో వచ్చి ఉంటారు, లేదా తనకి పరిచయం కూడా అయి ఉంటారు అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ వారితో మాట్లాడితే అది మీకు నచ్చడం లేదు కావచ్చు. ఓకే,
సో వారిద్దరిని మీరు స్పై చేస్తూ ఉండడము అండ్ వారి మీద చాలా అనుమానం పెరిగిపోయి సో అదంతా మీరు జడ్జ్ చేయడం క్వశ్చన్ చేయడం లాంటిది. ఓకే, దాని వలన సో ఇంత డౌట్ అనేది ఎందుకు పడుతున్నావు? ఓకే, నీ డౌట్ అనేది నేను బతికుండగా చంపేస్తుంది అని పర్సన్ అంటున్నారనమాట. ఓకేనా, అది ఈరోజు రీడింగ్ అండి. ఓకే, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది రీడింగ్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనం ఇప్పుడు ఎనర్జీస్ అనేది చూద్దాం. ఓకే, చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. ఓకే, ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ తను మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి అండ్ మీ మీద తనకి పట్టలేనంత అట్రాక్షన్ ఉందన్నమాట, చెడు ఉద్దేశం అనేది ఉందన్నమాట. ఓకే, అండ్ మీ ఎనర్జీస్ గాడెస్ ఆఫ్ ద మూన్ అండి. ఓకే, సో మీరు మీ పర్సన్కి సంబంధించింది ఏదో ట్రూత్ లాంటిది మీకు నిజం లాంటిది తెలిసింది కాబట్టి మీరు లోపల చాలామంది బాధపడుతూ ఉండొచ్చు. తనతో మాట్లాడాలి, తనతో ఏదో చెప్పాలి అని మీరు అనుకున్నా చెప్పలేని పరిస్థితులు, మాట్లాడలేని పరిస్థితులు, కానీ పర్సన్ మీకు గుర్తుకొస్తున్నారు. సో అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. మీరు చాలామంది లోన్లీగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, ఈ పర్సన్ ఏమో తనకి మీ మీద లవ్ కంటే లస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది. ఓకేనా, ఇదండి ఈరోజు రీడింగ్. ఓకే, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.